సో ఈరోజు టాపిక్ మాత్రం ఎలిమినేటర్ 1 హైదరాబాద్ వర్సెస్ ఆర్ఆర్. సో దాంట్లో ఒక 3-4 చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని వీడియోని క్లోజ్ చేద్దాం. మన ప్రిడిక్షన్ ప్రకారం నేను ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నాను యాజ్ అ హైదరాబాద్ ఫ్యాన్గా. సో అన్ఫార్చునేట్, సో వాళ్ళు ఇనిషియల్గానే వికెట్స్ పడడము, ఆ స్కోర్ను చేంజ్ చేయడంలో ఇబ్బంది పడడము. అరోరా ఆడొచ్చు, ప్లస్ శివం గాది లాస్ట్ పేరు కొద్దిగా ఆడొచ్చు. బట్ ఎవరో ఒకరు క్లాస్ అయినా లైక్ అభిషేక్ శర్మనా ఎవరో ఒకరు నిల్చుంటే ఆ స్కోర్ అనేది చిన్నది ఆ పర్టిక్యులర్ పిచ్ మీద. సో వాళ్ళు కూడా లాస్ట్ 5 ఓవర్స్ 35 రన్సే. లాస్ట్ వాళ్ళు కూడా కొట్టలేకపోయినారు. ఈవెన్ 270, 280 అనుకున్నది. వన్స్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏమంతా ఆడలేకపోయారు. సో ఇందులో చిన్న చిన్న టాపిక్స్. టాస్ విషయానికి వస్తే నాకౌట్ గేమ్, డూ ఆర్ డై గేమ్స్లో కంపల్సరీగా సో ఓవర్ ఆఫ్ టోర్నమెంట్ వేరు, నాకౌట్ గేమ్స్ వేరు. బాగా గమనించండి. మొత్తం 70 మ్యాచెస్లో ఆల్మోస్ట్ 46 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ గెలిచింది, సో చేజింగ్ గెలిచింది. తర్వాత ఏదైతే లాస్ట్ నాకౌట్స్ రీసెంట్గా కేకేఆర్ అంతకుముందు మ్యాచ్ 4 వరుసగా ఫస్ట్ బ్యాటింగ్ గెలిచింది. ఎందుకంటే నాకౌట్ గేమ్స్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో 240, 250 ఆర్ 220 అది పెద్ద స్కోరే అంటారు. ఎందుకంటే వికెట్లు పడ్డాయి అంటే గెలవాలని తాపత్రయంతో స్లోగా ఆడడము, లేకపోతే షాట్లు కొట్టడము, సో రన్ రేట్ ప్రెజర్ ఇవన్నీ అవుతాయి. ఎప్పుడైనా నాకౌట్ గేమ్లో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది ఒక చిన్న లాజిక్ నా ప్రకారం చూస్తే. సో కొన్ని వరల్డ్ కప్లు మనం లాస్ అయినాం. అప్పటి వరకు 2003 ఎగ్జాంపుల్, రికీ పాంటింగ్ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 359 కొట్టడం. తర్వాత అప్పటి వరకు సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉన్న, సెహ్వాగ్ ఫామ్లో ఉన్న దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడం, ఇనీషియల్లీ వికెట్ పడడం, ఆ స్కోర్ అనేది టగ్ అవ్వడం. అంత ముందుకు అన్ని గెలుచుకుంటూ వచ్చింది. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మన బ్యాటింగ్ ఎబిలిటీ బాగుంది కాబట్టి వీళ్ళు ఇనీషియల్గానే బ్యాటింగ్ తీసుకొని అట్లీస్ట్ 220, 230 కొట్టిన సూర్యవంశీ ఆటోమేటిక్గా అవుట్ అయ్యి, సో ఇది సినారియో వేరే ఉంటుండే. ప్లస్ వైభవ్ సూర్యవంశీకి ఒక 3 ప్లాన్స్తో వస్తున్నాము, గెలుస్తాము పక్కా అన్న ప్యాట్ కమిన్స్ అని అక్కడ మిస్ అయిపోయింది. ఆ ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ అనేది ఏది కూడా కాలేదు. వాస్తవానికి ఒక్కొక్కసారి కాళ్ళలో వేయాలి బాల్, ప్లస్ ఆఫ్ సైడ్కు దూరం వేస్తే కూడా ఎడ్జ్కి తాకి కూడా వికెట్స్ పడతాయి. ఒక్కొక్కసారి 3 కైండ్ ఆఫ్ థింగ్స్ అయినా పర్టికులర్ ఒకటే ఓవర్లో ట్రై చేస్తుండే. బట్ నేను చూసిన వైభవ్ సూర్యవంశీ ఇంతకుముందు టోర్నమెంట్ నిన్న ఆడిన మ్యాచ్ సూర్యవంశీ కంప్లీట్ డిఫరెంట్. సో టేక్ ఏ బౌ ఫర్ సూర్యవంశీ. ఏజ్లో చిన్నోడైన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఈరోజు రన్స్లో టాపర్గా నిల్చున్నాడు. ప్లస్ టోర్నమెంట్లో కీలకమైన మ్యాచ్లో గెలిచి సో వాళ్ళ టీంను అట్లీస్ట్ ఎలిమినేటర్ 2కి తీసుకెళ్ళిపోయినాడు. ఇదే ఆట కొనసాగిస్తాడని నేను కూడా అనుకుంటున్నాను. ఇండియన్ టీంలో మాత్రం అతనికి డెఫినెట్గా ఛాన్స్ దొరుకుతుంది. సౌరవ్ గంగూలీ అన్నట్టు ఇప్పుడే టెస్టులు, వన్డేలు కాకుండా సో T20తో అతని ఎబిలిటీ ప్రూవ్ చేసుకుంటూ దెన్ వన్డే దెన్ టెస్టులు. ఎందుకంటే అన్నిట్లలో ఛాన్స్ వస్తే ఫెయిల్యూర్ అయితే ప్రెజర్ కూడా బాగా పెరుగుతుంది. సో గంగూలీ అన్నదానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ప్లస్ వన్స్ 15 ఓవర్ల వరకు కూడా వాళ్ళు ఎప్పుడైతే సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత వాళ్ళ స్కోర్స్లో ప్లస్ జైస్వాల్ అనేటైనా ఒక వన్డే లాగా. సో 29 balls 29 runs. ఎందుకంటే అవతల సూర్యవంశీ ఆడుతున్నంతసేపు అతనికి స్ట్రైక్ ఇవ్వడము, తర్వాత ఆడదాం అనుకోవడము, సో వికెట్లు పడడం ఇదంతా. ప్లస్ ఇంకొకటి దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడం నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 ఓవర్లలో 12 runs ఇచ్చింది. ఈ పర్టికులర్ మ్యాచ్లో అత్యధికంగా లో స్కోర్ ఇచ్చింది మాత్రం నితీష్ రెడ్డి, సో 6 run rateతో. సో అది కూడా పాజిటివ్. ఒక ఓవర్ ముందే ఇచ్చింటే కూడా ఏం వికెట్ పడుతుండొచ్చు, లేకపోతే ఇంకేదైతుండొచ్చు. ఇంకొక ఛాన్స్ ఏంటంటే, ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ స్లోగా ఆపుకునేది ఉండే, ఎందుకంటే ఆ స్కోర్ కొట్టాలంటే సో ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్. ట్రావిస్ హెడ్, ఆండ్రూ క్లాసన్, ఇషాన్ కిషన్, సో వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు కొట్టగలుగుతారు ఒక 10-20 రన్లు. ఎందుకంటే ఆడితే డక్అవుట్ అనే అవుతాడు, లేకపోతే 100 రన్లన్నా కొడతారు. ఆ సినారియో మాత్రం అభిషేక్ శర్మకే ఉంటుంది. కాబట్టి అతను అట్లీస్ట్ ఈ మ్యాచ్ని గెలిపించడం కోసం ఒక 5 to 10 minutes సో ఆ బాల్ వదిలిపెట్టినా ఏం కాదు, 6 కొట్టాలని అవసరమే లేదు. ప్లస్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే అతను లాస్ట్ 5-6 ఇన్నింగ్స్లో అసలు ఖతర్నాక్ 150కి ఎక్కడ స్పీడ్ తగ్గట్లేదు. అది కూడా మిస్ అయితే వికెట్లు, అంత ఫాస్ట్తో మిస్ అయితే వికెట్లు. ఆ అద్భుతమైన బౌలింగ్
సో ఈ మధ్యనే ఈ 5-6 మ్యాచెస్ నుంచి చూడవుతుంది. సో ఈ ఓవరాల్ సినారియోలో మన బౌలింగ్ పడలేదు. ఒకటి టాస్, అభిషేక్ శర్మ ఒక 5-10 మినిట్స్ ఓపికగా ఆడేది ఉండే, అది మిస్ అయిపోయింది. లాస్ట్లో ఒక్కరి మీద ఆధారపడి గెలిచేంత స్కోర్ చిన్న స్కోర్ కాదు, వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. సో బౌలింగ్ ఆయుధాలు ఉన్నాయి, ప్లస్ నేను క్యాప్టెన్సీకి ఈసారి పరాగ్ అంత ఏం లేదు ఆయన దగ్గర. సో ఆ యాటిట్యూడ్ అనేది ఇంతకుముందు హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ మొత్తం మంట కలిపిపోయింది. సేమ్ పరాగ్ యాటిట్యూడ్ కూడా తగ్గించుకొని అసలు ఆట మీద ఫోకస్ చేస్తే నేను బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఏ టీం గెలిచినా లాస్ట్ కొన్ని చెప్తారన్నమాట. ఓడిపోయిన టీం ఏం చెప్తుంది, గెలుపు ఓటమి సహజము, నెక్స్ట్ ఇయర్ మేము చూసుకుంటాము, మా టీం పర్ఫార్మెన్స్ చేసింది. సో ఉన్నప్పుడు ఎవరు ఆడలేరు, కానీ అయిపోయిన తర్వాత కారణాలు వెతుక్కుంటారు. సో అట్లా కాదు, మన చేతిలో ఉన్నది యాక్చువల్గా డూ ఆర్ డై మ్యాచ్. సో దాన్ని మిస్ చేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆడాలి. ఇంత దూరం రావాలి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా 14 మ్యాచెస్ ఆడాలి. సో ప్లే ఆఫ్స్కి రావాలి. సో ఇదంతా తతంగం ఉండదు. ఇనిషియల్గా ఓడిపోతే అదే ప్రెషర్. సో ఇది మంచి ఆపర్చునిటీ, ప్లే ఆఫ్స్కి వచ్చినప్పుడు దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఆర్ఆర్ అనుకోకుండానే పంజాబ్ కూడా అదే అలా దరిద్రం ఏందో, 6 మ్యాచ్లు గెలిచి తర్వాత అదే యాటిట్యూడ్తో వాళ్ళు పోయారు. సో ముంబై గురించి చెప్పడం అవసరం లేదు. అట్లీస్ట్ హైదరాబాద్ కొట్టుకుంటూనైనా ఇక్కడ వరకు వచ్చి మిస్టేక్ అయిపోయింది. సో ఈసారి మాత్రం హైదరాబాద్ టీంకు 100కు 90 మార్కులు ఇవ్వచ్చు. కొన్ని చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. చేంజెస్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు 250లు 240లే కాదు, అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ ఆడితే. కొన్ని మ్యాచెస్లో ఆడింది మధ్యలో, రీసెంట్గా ఒక మ్యాచ్ పంజాబ్తోనో దేనితోటో ఆడి మరీ గెలిపించుకున్నారు. సో అలాంటి ఆడి గెలిపించుకుంటే మాత్రం ఈరోజు అందరు గర్వంగా ఉంటుండే. బట్ ఎనీవే రాజస్థాన్లో కూడా వైభవ్ సూర్యవంశీకి టేక్ అబౌవ్ ప్లస్ జోఫ్రా ఆర్చర్కు వాళ్ళిద్దరు ఒకరు బ్యాటింగ్ చూసుకుంటే ఒకరు బౌలింగ్ చూసుకుంటున్నారు. సెంచరీ మిస్ అయినందుకు రిగ్రెట్గా ఫీల్ అవసరం లేదు, ఇలాంటి సెంచరీలు వస్తుంటే పోతుంటే. బట్ అతని బ్యాటింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.